నమస్తే అమ్మా. నమస్తే. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొంచెం మంచిగా డెవలప్ చేయాలా అని అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలా. మరి 2500 ఇస్తున్నారు, అది ఇస్తలేడు. గ్యాస్కి కూడా కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు, మాకు పడట్లేదు. ఇంకేంటి డబ్బులు మా లాంటి వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇల్లు ఇస్తారన్నారు, ఇల్లు కూడా ఇవ్వలేదు, ఇంతవరకు రాలేదు. ఫోటోస్ తీసుకొని పోయింది కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఫ్రీ కరెంట్ అన్నారు కదా, ఏమైనా కరెంట్ కూడా మాకు రాలేదు, మేము పెట్టలేదు కాబట్టి మాకు రాలేదు. గ్యాస్ గురించి పెడితే రాలేదు, ఇల్లు గురించి పెట్టినా రాలేదు. 2500 గురించి పెట్టినా అది కూడా ఇంకా రాలేదు. మరి కేసీఆర్ పాలనలో ఈ పథకాలన్నీ అందాయా మీకు? ఆయనప్పుడు కూడా ఏమీ లేవు, ఇంకా ఆయనప్పుడు అసలు ఏమి లేదు. ఇప్పుడైనా కొంచెం ఎట్లనే ఉంది కానీ కొంచెం బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు. ఇస్తున్నారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? ఉంచడం పెట్టారా లేకపోతే వద్దా? బాగానే ఉంది, మంచినే ఉంది. ప్రతిదానికి ఎక్కడైనా పోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉంది. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంకా మాకన్నా ఇంకా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు లేకుండా స్టేజ్కు నడవకుండా మంచిగా ఉంది ఇప్పుడు ఆడవాళ్ళకు. మరి మొన్న హైడ్రా అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా, ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా కూల్చేస్తున్నారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇల్లు కట్టుకున్నాయి. హైడ్రా పేరుతో వాళ్ళు ఇల్లులు కూల్చేయడం అవి చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కట్టుకోవడం వరకు వాళ్ళది తప్పు. అది నాలాల పక్కన ఉండడము, చెరువులు పెద్ద పెద్ద చెరువులు మూసేసి వాడు కాంట్రాక్ట్ వాడు అమ్మినది తప్పు, మనది తప్పు కాదు. అది చూసుకోకుండా ముందే వెనక చూసుకోకుండా కొన్నదందుకు మనం ఇబ్బంది పడుతున్నాం. అయితే మీకు కేసీఆర్తో పోల్చుకుంటే మీకు రేవంత్ రెడ్డి పరిపాలన కొంచెం బెటర్ అనిపిస్తుంది. మరి కేసీఆర్ ఓడిపోవడానికి ఏంటి కారణమై ఉంటుంది? ఆయన చేసినవన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేడు. అన్నీ ఆయన సొంతంగా చేసుకున్నాడు. పబ్లిక్ ఏం డెవలప్మెంట్ చేయలేదు, ప్రజలకు ఏం మంచి చేయలేదు ఆయన. మరి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిచే ఛాన్స్ ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి వస్తారా? ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, ఇంకా వాళ్ళ దాంట్లో బీజేపీ రేవంత్ రెడ్డికే వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.